నేను ఇంక ఇప్పుడు చూడండి, సో ప్రజెంట్ నేను హైదరాబాద్ టు తిరుపతి ట్రావెల్ చేస్తున్నా. సో ఇంకా తప్పదు కదా, బైక్ తీసుకొని వచ్చేసాను నేను హైదరాబాద్కి. సో ఇంకా తప్పదు, కన్ఫామ్గా వెళ్ళాల్సిందే తిరుపతికి. సో నేను యాక్చువల్లీ కుంభమేళా వెళ్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యా, ఏదో ఈ బైక్లో పెద్ద ఫీట్లు చేద్దాం అన్నట్టు. బట్ ఆ ఫీట్ చాలా డేంజరస్ ఫీట్ అని చెప్పి నాకు అర్థమయ్యి ఇంకా అక్కడికే హైదరాబాద్కి ఇంకా మనకు అయిపోయిందిరా నాయన అన్నట్టు రిటర్న్ వెళ్ళిపోతున్నా మళ్ళీ 3 డేస్కి. అక్కడ ఉండి కొంచెం తిరిగి 3 డేస్లో రిటర్న్ వెళ్ళిపోతున్నా అంతే. సో ఈ బైక్ తీసుకెళ్ళి వెళ్ళడం అనేది కొంచెం కష్టమే. సో ఇప్పుడు లాంగ్ జర్నీస్ చేయలేమా అంటే చెయ్యొచ్చు ఈ బైక్లో. అది ఎప్పుడు, సో మనం డేకి సింగిల్ డేకి 300 కిలోమీటర్స్ వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయితే, సో అలాంటప్పుడు లాంగ్ జర్నీస్ ఓకే. సో నువ్వు ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు నీకు 3 డేస్ పడుతుంది లిటరల్లీ ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే. సో అలా నువ్వు 3 డేస్కి 1000 కిలోమీటర్స్ వెళ్ళగలుగుతావు, ఓకే, నీకు అదంతా ఓకే, టైం వేస్ట్ అయినా పర్లేదు. ఒక్క రోజుకి 300 కిలోమీటర్స్ అలా తిరుగుతాను అన్నట్టు ఫిక్స్ అయితే నీకు ఎలక్ట్రిక్ బైక్ ఓకే బెస్ట్, ఏది అల్ట్రావైలెట్. అలా కాదు ఎవరైనా 3 డేస్ ఏందిరా బాబు 1000 కిలోమీటర్స్కి అనుకుంటే అన్నీ మూసుకొని పెట్రోల్ కారు ఏదో డీజిల్ కార్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళడం బెటర్. పెట్రోల్ బైక్ తీసుకొని వెళ్ళడం బెటర్. సో ఇది. సో నేను ఇప్పుడు కూడా హైదరాబాద్ టు తిరుపతి స్టార్ట్ అయ్యాను. సో స్టార్ట్ అయ్యి నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నంద్యాల వరకు వెళ్ళి లైక్ మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి 6 or 7కి స్టార్ట్ అయ్యి నంద్యాల వరకు వెళ్ళి అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని ఏదో ఒక రూమ్లో మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత రోజు స్టార్ట్ అయ్యి నంద్యాల టు కడప టు తిరుపతి వెళ్ళిపోదాం అన్నట్టు ఫిక్స్ అయ్యా. బట్ నేనున్న రూమ్ దగ్గర దీనికి ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ లేదు. సో అందుకు ఇంకా షోరూమ్ దగ్గర ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. సో ఇంకా షోరూమ్ దగ్గర ఛార్జింగ్ పెట్టడం వల్ల సో ఇంకా ఎలాగో పెట్టాలి, అది మార్నింగ్ అయితే ఇంకా ఒక 3-4 అవర్స్ లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా అనిపించి సో ప్రజెంట్ 10కి అలా వచ్చి ఛార్జింగ్ పెట్టేశాను నేను బైక్. సో 10కి ఛార్జింగ్ పెట్టినప్పుడు బైక్లో 27-26% ఉండింది బ్యాటరీ. 115కి ఏమో 115కి 10కి ఛార్జ్ పెడితే 115కి అంటే 27 నుంచి ఫుల్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ 120కి ఏమో అయ్యింది అనుకుంటా. జస్ట్ 10కి పెడితే 11, 12, 1 3 hours 20 minutes or 15 minutesలో ఫుల్ అయిపోయింది ఛార్జ్ 27% నుంచి. అంటే 1 hourకి 25% అన్నట్టు ఎక్కింది. సో ఇది కంపెనీ వాళ్ళు చెప్పింది యాక్చువల్లీ. సో ఇలా ఎక్కుతుంది అన్నట్టు. బట్ ఇలా అక్కడ స్టేషన్లో ఎక్కలేదు, పాలెం స్టేషన్లో ఇంత స్పీడ్గా అయితే ఎక్కలేదు. అండ్ ఆ బూస్ట్ ఛార్జర్తో అయితే అసలు ఎక్కలేదు. ఆ బూస్ట్ ఛార్జర్ ఎలా వరకు అయితే నాకైతే తెలీదు, అది దానికి పవర్ ఎంత రావాలి, అది ఎంత వస్తే ఆ బూస్ట్ ఛార్జర్ ఎంత బాగా ఎక్కుతుంది అన్నట్టు నాకైతే అర్థం కాలేదు. కానీ సో కడపలో అయితే మాత్రం చాలా డేంజర్గా ఎక్కింది, అదైతే చాలా స్లోగా ఎక్కింది. అక్కడికే నాకు పని అయిపోయింది. సో ఇంకా వీడియో రికార్డ్ చేయడం ఆపేసి ఇమేజెస్ తీసుకున్నా, స్క్రీన్ షాట్స్ యాప్లో ఏ టైం చూపిస్తుంది ఎంత టైం చూపిస్తుందని. అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే ఇందులో ఒక టైం చూపిస్తుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఓకే, ఇప్పుడు సో ఒక 2 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది అనుకుందాం. సో అది చూపించేది 2 hours అన్నట్టు చూపించాలి. ఓకే, అలా చూపించదు, 1 hour 30 minutes అని చూపిస్తుంది. మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే బ్యాటరీ పర్సంటేజ్ పెరుగుతుంది, ఫుల్ ఛార్జ్ టైం మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు పెరుగుతుంది. అలా పెరిగి 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 అది పెరుగుతూనే ఉంటుంది. ఒక 3 hours అని చెప్పింది కాస్త 2 hours అని చెప్పింది కాస్త అది 3 hours 3.5 hours అవుతుంది. సో అది నాకు చిరాకు వచ్చింది. లైక్ అలాంటప్పుడు అది చూపించకూడదు ఆ టైమింగ్, ఇంతసేపు అవుతుంది అంతసేపు అవుతుంది అన్నట్టు. సో ఇది సో నేను ఫేస్ చేసింది. నేనైతే ఆ ఇమేజెస్ డిస్ప్లే చేస్తా, కడప దగ్గర ఎంతసేపు టైం పట్టింది అన్నట్టు.
కడప దగ్గర మార్నింగ్ 8:30 టు ఆల్మోస్ట్ 12 అయ్యింది. కానీ 78% వరకు ఎక్కించుకొని స్టార్ట్ అయిపోయా. మళ్ళీ నంద్యాల కూడా 2:30 టు 6:30 4 అవర్స్ 90% వరకే ఎక్కించుకున్నా ఛార్జింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలెంలో కూడా 90% ఆల్మోస్ట్ 90% వచ్చే వరకు వెయిట్ చేసా. 25 నుంచో 30 నుంచో గుర్తులేదు కరెక్ట్గా, అది డిస్ప్లే చేస్తాయి ఇమేజెస్, ఒకసారి చూడండి. సో ఎలక్ట్రిక్ బైక్లో లాంగ్ జర్నీస్ హ్యాపీగా చేయాలి అన్నట్టు ఎవరైనా ఫిక్స్ అయితే మాత్రం అవసరం లేదు, అన్నీ మూసుకొని పెట్రోల్ బైక్ అన్నా కొనుక్కోండి, లేదంటే సైలెంట్గా ట్రైన్ బస్సు ఎక్కి వెళ్ళిపోండి అంతే. ఎలక్ట్రిక్ బైక్స్లో లాంగ్ జర్నీస్కి అస్సలు ఫెసిలిటీస్ లేవు, చాలా వరస్ట్గా ఉన్నాయి. మనం ఏం పెద్ద పీకేగాళ్ళం ఏం కాదు. సో వెళ్ళి ఇంత తనకలాడి ఇంత వెళ్ళాల్సిన పని అయితే లేదు నన్ను అడిగితే. ప్రశాంతంగా ఒక రోజులో వెళ్ళే టైం కాస్తే 2 రోజులు అవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ తీసుకుంటే, అదైతే షూర్. సో నీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ బెస్ట్ ఎప్పుడు అని నన్ను అడిగితే సింగిల్ డే జర్నీస్ ఆర్ సిటీ రైడ్స్కి. సిటీ రైడ్స్ వరకు అయితే నీ యూసేజ్ ఓన్లీ ఆఫీసు, హౌసు, సిటీలో అక్కడ తిరుక్కునేదానికి అది ఇది అంటే ఈ బైక్ చాలా రేంజ్ వస్తుంది. సో ఇంత రేంజ్ వచ్చే బైక్తోనే నేను ఇంత తలకాయ నొప్పి తెచ్చుకున్నానంటే ఇంకా మీరు నార్మల్ బైక్స్ తీసుకొని దాంతో లాంగ్ జర్నీ చేయడం అంటే దొరుకుతుంది. సో అంత కష్టపడి వెళ్ళి మనం ఏం పీకాల్సిన అవసరం లేదు. సో ఊరికే అంత టైం వేస్ట్ చేసుకునే దానికంటే సో సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఆ బైక్ ఎత్తుకొని పెట్రోల్ ఖర్చు లేకుండా ఇంటి పనులు చేసుకోవడం బెటర్, చిన్న వర్క్స్ చేసుకోవడం బెటర్ ఎలక్ట్రిక్ బైక్తో. సో డైలీ యూసేజ్ కోసం అయితే ఎలక్ట్రిక్ బైక్ నేను ప్రిఫర్ చేస్తాను. సో అలా కాదు నేను లాంగ్ జర్నీస్కే వెళ్తా, పీకేస్తా నేను అంటే మాత్రం ఇంకా అది మీ కర్మ, తీసుకోవాలంటే తీసుకోండి, మీ ఇష్టం.